అరికపూడి గాంధీ అధికార పక్షమా ప్రతిపక్షమా? పీఎస్సీ చైర్మన్ గా అరికపూడి నియామకం తర్వాత ఈ అంశం అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. అధికార పక్షంలో చేరిన అరికపూడికి పీఎస్సీ ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ ప్రశ్నించగా, ప్రతిపక్ష నేతకు పీఎస్సీ చైర్మన్ ఇచ్చే సాంప్రదాయం ప్రకారమే అరికపూడికి ఇచ్చామంటూ అధికార పక్షం చెబుతుంది. అయితే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, అభివృద్ధి కోసమే రేవంత్ను కలిశానని అరికపూడి క్లారిటీ ఇచ్చారు. ఒక్క మాటతో పీఎస్సీ వివాదానికే కాదు, పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఆదేశాల విషయంలోనూ చాకచక్యంగా అరికపూడి వ్యవహరించారు. ఈ కథ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత సంగతి విషయంలో హైకోర్టు ఆదేశాలు ఉండగా స్పీకర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యేను పీఎస్సీ చైర్మన్గా నియమించడం సరికొత్త చర్చకు దారితీయగా, తాజాగా అరికపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నందుకే పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని, అసలు తాను కాంగ్రెస్లోనే చేరలేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్నారు. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానన్నారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని చెబుతూనే బీఆర్ఎస్పై అరికపూడి గాంధీ విమర్శలు గుప్పించారు. హరీష్ రావుకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా, వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోరా అంటూ ప్రశ్నించారు. అరికపూడి గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాను ప్రతిపక్షంలో ఉన్నాననే గాంధీ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాలతో అనర్హత వేటు ఎదుర్కొనే అవకాశం ఉందన్న సూచనలతోనే అరికపూడి గాంధీ తెలివిగా ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారని, పైగా స్పీకర్ కార్యాలయం కూడా అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం వెనుక ఇదే వ్యూహం ఉందని అంటున్నారు.